సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్య భవనం వద్ద నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గోపూజ, సామూహిక గౌరీవ్రతం, సామూహిక వాసవి పారాయణం నిర్వహించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో వైశ్య సోదరుల సహకారంతో నిర్మించదలసిన ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు 32,000 గౌరమ్మలను మహిళా సభ్యుల సహకారంతో అమ్మవారికి సమర్పించామని ఈ సందర్భంగా వైశ్య సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, పురోహితులు నందబాల శర్మలు మాట్లాడుతూ, శ్రావణ మాసంలో గౌరీ పూజ నిర్వహిస్తే శుభం కలుగుతుందని, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మాణ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సామూహిక గౌరీ వ్రతం, సామూహిక వాసవి పారాయణం నిర్వహించి గోపూజ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఒక ఆర్య వైశ్యునిగా చిరస్మరణీయమైన కార్యక్రమం దలిచి పట్టు వదలకుండా అద్భుతమైన ఆలయం మరియు వైశ్య సంఘం ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం విశేషమైనదని, దైవనామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. శ్రీకమలం వాసవి మాత గుడి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ మాసం మహిళామూర్తులకు ఎంతో ఇష్టమైన మాసం, దేవతలకు కూడా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ పూజ చేసినా అమ్మవారికి చెందుతున్నది మన పురాణాల వల్ల మనకు తెలుస్తుంది. అందుకే ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో, ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, శాశ్వత సభ్యులుగా చేరినటువంటి సభ్యుల ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినాం. సహస్రాది గౌరమ్మలను చేసి పూజించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచినట్టుంటే సకల శుభాలు కలుగుతాయనేది పెద్దల ఊవాచ. దాని ప్రకారమే మనం ఈరోజు మహిళామూర్తులు దాదాపుగా 450 మందితోటి దాదాపు మేము 15,000 గౌరమ్మలు అనుకున్నాం. అది రెట్టింపై 30,000 పైచిలకు గౌరమ్మలు భక్తి ప్రపత్తులతో చేసి మహిళామూర్తులందరూ కూడా ఆ గర్భగుడి అడుగున వాసవి మాత పాదాల చెంతన అవి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మహిళామూర్తులకు, ఆర్యవైశ్య పట్టణ సోదరిమణులకు, అన్ని వర్గాల పెద్ద మనుషులకు, ఎందుకంటే ఒక శ్రావణ మాసం అనేది మనకు చాలా పవిత్ర మాసం కాబట్టి ఒక మంచి కార్యాన్ని తీసుకొని అందరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం గోపూజ కూడా చేయడం జరిగింది. వన మహోత్సవ సందర్భంగా మన ఆర్యవైశ్య భవనము మన ఏదైతే స్థలం ఉందో దాని చుట్టూ కూడా మనము చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ జగజ్జనని జగన్మాత వాసవి మాత కరుణా కటాక్షాలు ఇవ్వాలని, ఆ కుటుంబాలను ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ బోలో వాసవి మాత.